ఫోటో చేయరామా మంచిగా వీడియో తీస్తాను. వీడియో నడుస్తుంది. ఫోటో తీసారా? మిత్రులారా, ఈరోజు మనము ఈ జ్యోతి అనాథ ఉద్యోగ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయవాలి. ఎవరంటే శ్రీ బాలసుందరం వజ్జుల బాలసుందరం. వజ్జుల బాలసుందరం అంటే ఎవరికి తెలవదండి. ఈ బాలసుందరం అంటే అందరికీ తెలుస్తుంది. అలా కాకుండా కూడా ఆ బాలసుందరం గారు ఎందుకంటే వారి శ్రీమతి అయినటువంటి వజ్జుల సీతారామలక్ష్మి గారు 11 సంవత్సరాల కింద చనిపోయారు. ఈ పరిస్థితిలో పాప డయాలసిస్ టేబుల్ మీద ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆమె జ్ఞాపకార్థము వాళ్ళ హస్బెండ్ శ్రీ వజ్జుల బాలసుందరం గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. మిత్రులారా, ఈ బాలసుందరం వజ్జుల బాలసుందరం కన్నా ఆడిట్ కింగ్ బాలసుందరం అంటే సింగరేణి వాళ్ళు అందరికీ తెలుసండి. తోట సరైన ఆడిటే. ఆడిట్లో కింగ్ అంటే కింగ్ ఉట్టిగా ఇవ్వలేదండి, బిరుదు ఏదో నా అమావాస ఇవ్వలేదు. ఎంత సేవ చేసేటోడంటే నడుచుకుంటేనే ఆడిట్ కానీ ఇటు వెరిఫికేషన్. ఆ రోజుల్లో 2000 బిగినింగ్ 1995 ఆ రోజుల్లో 3-4 వేల కోట్ల రూపాయలు, ఒక్కోసారి అయితే 9,000 కోట్ల రూపాయల ఆడిట్ సామాను మొత్తం వీళ్ళు ఆడిట్ చేసి సర్టిఫై చేయాలి. ఎక్కడున్నా ఏ ఇదిలో ఉన్నా మైన్స్లో ఉంటారు. ఇక వీళ్ళిద్దరు మైన్సే. అవి ఆయన సూపర్వైజర్ గాయడు. ఎవరికో రోగం వస్తే సార్ ఇంటికి పోతాడు, నువ్వు బోరా అంటాడు. వీళ్ళు కూడా వీళ్ళు వస్తారు, పట్టుకుంటూ ఆయన డిస్మిస్. కొన్ని వందల మందిని హెచ్చరించి, తప్పు చేయడం సింగరేణికి కూడా అన్యాయం చేయలేదండి, హెచ్చరించి బాబు ఇంకోసారి రిపీట్ చేయొద్దు, ఇగో బాబు ఇగో ఇది తక్కువ ఉంది, నువ్వేం చేస్తావో నేను మళ్ళీ వచ్చేదానికి ఉండాలా, ఎక్కడ మిస్ప్లేస్ అయిందా, ఒక మాట రాసేయచ్చు. ఈయనకి చాలా సింపుల్. ఈయన ఒక మాట రాసి పారేసింది అనుకో, దొరకలేదు అంటే ఆయనకి ఛార్జ్ షీటు మేము మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. అలా చెయ్యడండి ఈయన హృదయం అట్లాంటిది. ఆయన ఏం చేస్తారంటే బాబు ఇక్కడ ఇది నాకు కనపడ్డది, ఇక మా ఒళ్ళు మీరు పట్టుకున్నారు, ఇది దొరికింది, అది ఎక్కడో ఉంటుంది, నువ్వు తీసుకెళ్ళిందా ఎవడో దొంగతనం చేసింది ఎక్కడో పడిపోయి ఉంటుంది, కాస్త చూసుకోండి నేను మళ్ళీ వెరిఫికేషన్ పెట్టిస్తుంది. అలా అండి. ఇప్పుడు ఆయన నాకేమైంది అనుకుంటే అవుట్ మేమందరం. అలా కాబట్టి ఇది ఎక్కడో ఉంది, దాన్ని ఉండాల్సిన ప్లేస్ కూడా ఉంది, చూసుకోండి. అలాగే మాస్టర్లు, ఇక మీ మైనర్స్కి దొంగ మాస్టర్ల గురించి చెప్పాల్సిందే. వాడు యూనియన్ వాడంటే ఇంటికి పో, వాడి ఇంటికి పోయాడు, వాడి ఇంటికి అడుగుతుంటే ఇంటికి పో, అట్లా ఏదున్నా కానీ చదువుకోండి. ఇంకోసారి రిపీట్ కాకుండా ఉన్నాడు అనేసి చాలా మందిని కాపాడాడు. ఈయన చాలా మందిని కాపాడాడు. అటు సింగరేణికి నష్టం చేయలేదు, ఇది వీళ్ళ బ్రతుకుల్ని ఇది చేయకుండా కలుపుకుంటూ పోయిన వ్యక్తి అనమాట. అందుకే ఈయనకి ఏంటంటే మేము ఆడిట్ కింగ్ అని పేరు పెట్టామన్నమాట. సరే, ఏది ఏమైనటువంటి మా బాలసుందరం గారి సతీమణి స్వర్గస్థులైనందుకు అనుకోలేదు. ఎవరికి ఏ టైంలో ఏదో వస్తుందో మనం చెప్పలేము. కానీ నా ఉద్దేశం ప్రకారం కాస్త తొందరగా వెళ్ళిపోయింది, ఇంకా ఉండాల్సింది. రేపు డిసెంబర్లో ఈయనకి 80వ పుట్టినరోజు కూడా ఉంది. డిసెంబర్లో 87 వస్తుంది ఆయనకి. డిసెంబర్లో ఆ పుట్టినరోజు కూడా మనం ఘనంగా జరుపుకోవాలని మా ఫ్రెండ్స్, మన అసోసియేషన్ కాదు కానీ మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము బాలసుందరం మీద 80 గుర్తు చేసుకోవాలని. ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కటి దిగుబడి పండగ అయినా సరే అటు జ్యోతికి కానీ ఆమెకు కూడా వేరే వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి రవీంద్ర చనిపోయి కూడా ఇటు ఆమె అటు పోవాల్సింది ఉంది. అయినా మన్నించి ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ వృద్ధులందరికీ చక్కటి భోజనం ఏర్పాటు చేసిన మా వజ్జుల బాలసుందరం గారికి, ఆ స్వర్గీయ వజ్జుల సీతారామలక్ష్మి గారికి, తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఆయనకు చేసే శక్తిని, ఆయనకి ఇంకా మంచి ఆయురోగ్య ఐశ్వర్యాల భగవంతుడు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకుడు గారి జ్యోతి ముందు మా వజ్జుల బాలసుందరం గారు 2 మాటలు మాట్లాడతారు. ఏం లేదు సార్, చాలా మాట్లాడారు.
ఓకే అండి జ్యోతి ఇప్పుడు పెట్టేసేయమ్మా కట్ చేసేయండి